కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము verses 3 and 4. 3-4 వచనాలు. For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins, and according to the scriptures, and that he was buried and rose again the third day according to the scriptures. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. May our blessed Savior bless this portion for us. మన ధన్యకరమైన రక్షకుడు ఈ వాటిని మనం దీవించును గాక. The emphasis here in these two verses is according to the scriptures. మరి రెండు వచనాల్లో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే లేఖనముల ప్రకారము. According to the prophecies the prophets have made. మరి ప్రవక్తలు చేసిన ప్రవచనాల మేర As received from the Lord, they have prophesied how Christ is going to come into this world to die for our sins. మరి వాళ్ళకి మన ప్రవచనాల ప్రకారం వారు వాసి ఉన్నారు ఏ విధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం మరణిస్తారు. And he died. ఆయన మరణించాడు. Why did he die? ఎందుకు ఆయన మరణించాడు? For the remission of our sins. మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి కోసమని. Without shedding of fresh blood there is no remission of sins. మరి రక్తం చిందించబడకుండా పాపముల క్షమాపణ అసాధ్యము. So the Lamb of God, the Lord Jesus Christ, who gave himself on the cross of Calvary, died on the cross, shed his precious blood, so that in that blood we could be washed, cleansed and sanctified by the blood of the Lord. మరి ఆ దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించడం ద్వారా మనం మరి కడుగుబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, విమోచించబడ్డాం. That's why we are here this morning. అందునిమిత్తమే ఈ ఉదయకాల సమయాన్ని ఇక్కడ మనం ఉన్నాం. Again we want to remind ourselves that we are different people in this world. మరి మనం జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఈ లోకంలో మనం ప్రత్యేకమైన ప్రజలము. That difference should be very clearly seen in our practical life. మన క్రియాపూర్వక జీవితాల్లో ఆ యొక్క ప్రత్యేకత మనం స్పష్టంగా కనుపరచాలి. It is only those who live that different life can really worship him in spirit and in truth. మరి అటువంటి ప్రత్యేకమైన జీవితం కలిగిన వారే ఆత్మతో సత్యంతో ఆరాధించగలరు. Worship should come out or emanate out of the testimony that you have. మరి నీ జీవితంలో కలిగిన సాక్ష్యాన్ని నుంచి ఆరాధన అనేది వస్తుంది. It should out of testimony should come out worship. మరి మన జీవితంలో మనకున్న సాక్ష్యాన్ని లో నుంచి ఆరాధన రావాలి. And such worship would be truthful, such worship would be spiritual. మరి అటువంటి ఆరాధన సత్యమైనది, ఆత్మ సంబంధమైనది. It is that worship is acceptable unto the Lord. మరి అటువంటి ఆరాధన ప్రభువుకు అంగీకారంగా ఉంటది. We read in John's Gospel 4:24, as we know, they should worship him, must worship him in spirit and in truth. మరి యోహాను సువార్త 4:24 మనం చదువుతాం, ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని రాయబడి ఉంది. Reciting certain mantra or some words. మరి ఆరాధన అంటే ఏదో మంత్రాలు ఒక పదాలు కాదు అది. It should be a practical reality of our life. మన జీవితంలో క్రియాపూర్వకమైన నిజమై ఉండాలి అది. When we were yet sinners, he loved us with an everlasting love. మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని నిత్యమైన ప్రేమతో ప్రేమించాడు. With what love he had loved us? ఎటువంటి ప్రేమతో ప్రేమించాడు? Paul explains it in a four-dimensional way. మరి పౌలు ఈ 4 వైపుల నుంచి అటు ఆ విధంగా కనిపించేటట్టు ఆయన చూపించాడు మనకి. He could not explain by any other means. మరి వేరే మార్గాల ద్వారా ఆయన ఆ ప్రేమను వర్ణించలేకపోయాడు. In Ephesians chapter 2 verse 4 he says great love. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మహా ప్రేమ అంటున్నాడు. And now he says in Ephesians chapter 3, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో verse 18, 18వ వచనము, may we able to comprehend with all saints what is the breadth and the length and the depth and height. ఇక్కడ మన 15, 18 వచనాలు కలుస్తున్నాయి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. So he talks about the four-dimensional love. కాబట్టి ఈ 4 వైపుల నుండి వచ్చే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. Breadth of his love.
ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పు, His love is extended to the whole world. ఆయన ప్రేమ ప్రపంచం అంతటికి వ్యాపించింది. That's why we read that verse in John's Gospel chapter 3 verse 16. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనంలో మనం చదువుతుంటాం. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. His love is all inclusive love. ఆయన ప్రేమ అంటే సమస్తాలో ఉన్న ప్రేమది. That is the breadth of his love. అదే ఆయన ప్రేమ యొక్క వెడల్పు. And then secondly, it is the length of his love. మరి రెండవది ఆ ప్రేమ యొక్క పొడవు. Until we die, he loves us. మనము ఈ లోకంలో మరణించేదాకా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. John's Gospel యోహాను సువార్త chapter 13 13వ అధ్యాయము verse 1. మొదటి వచనము. John's Gospel 13 verse 1. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనము. There we find like this in the last line. He loved them until the end. చూడండి, వారిని అంతము వరకు ప్రేమించినని రాయబడి ఉంది That ఇక్కడ. is the length of his love. అదే ఆయన ప్రేమ యొక్క పొడవు. Not for some time. ఏదో కొంతకాలం మాత్రమే It is కాదు, a continuous, consistent love. మరి అది ఎడతెగని స్థిరమైన ప్రేమ. And then thirdly, మూడవది he talks about the depth of his love. ఆయన ప్రేమ యొక్క లోతు చెప్తుంది. How can we understand the depth of the love of the Lord? మరి దేవుని యొక్క ప్రేమ యొక్క లోతుని ఎలాగ మనం For that you గ్రహించగలం? have to go to the cross of Calvary. దానికోసమని మనం కలువరి శిలువ వైపు వెళ్ళాలి. It is only on the cross you see the depth of his love. మరి శిలువ దగ్గర మాత్రమే ఆ ప్రేమ యొక్క లోతుని మనం గ్రహించగలం. Christ of the cross or cross of Christ మరి is the greatest meeting place in the world. మరి ఆ శిలువ యొక్క క్రీస్తు యొక్క శిలువ. క్రీస్తు యొక్క శిలువ అక్కడ మనము కలుసుకొని, That is the greatest meeting place in the world. మరి ఈ లోకంలో కలుసుకునే ప్రదేశంలో గొప్ప ప్రదేశం Where అదే. sinners meet him and get transformed into saints. మరి అక్కడే పాపులు మరి ఆయన కలుసుకొని పరిశుద్ధులుగా మార్చబడగలరు. So the depth of his love we see very clearly in the cross of Calvary. కాబట్టి కలువరి శిలువలో ఆయన ప్రేమ యొక్క లోతును మనం గ్రహించగలము. How he was wounded for our transgressions and bruised for our iniquities. ఏ విధంగా మన అపరాధాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన్ని మనం చూస్తున్నాం అక్కడ. He bore all our sins on the cross of Calvary. శిలువ మీద మన పాపమంతా ఆయన భరించాడు. He shed the very last drop of his blood. రక్తంలో చివరి బొట్టు దాకా ఆయన కార్చాడు. So that we could be redeemed, delivered from the power of darkness. తద్వారా మనం విమోచింపబడి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల పొందాం. So that's why I think I told you once. అందుకే నేను మీతో ముందు చెప్పాను అనుకుంటా. It is printed in the youth supplement. ఆ యూత్ బుక్ లో ఒక ఇంగ్లీష్ పాట ఉంది, King of my life. కింగ్ ఆఫ్ మై లైఫ్. That chorus I like it very much. ఆ పాట నాకు చాలా ఇష్టం. నాకు వచ్చింది. Lest I forget Gethsemane. ఒకవేళ నేను గెత్సెమని మర్చిపోతానేమో, Lest I forget thine agony. నీ యొక్క బాధను నేను మర్చిపోతానేమో, Lest I forget thy love for me. నువ్వు నా పట్ల చూపిన ప్రేమ నేను మర్చిపోతానేమో. Lead me to Calvary. అలా మర్చిపోకుండా నన్ను కలువరి శిలువ వైపు నడిపించు. Until the Lord would come again. ప్రభు తిరిగి వచ్చేదాకా, Or we breathe our last. లేదంటే మనం ఈ లోకంలో మరణించేదాకా Again and again and again we need to be led to the cross of Calvary. మళ్ళా ఆ యొక్క కలువరి శిలువ వైపు మనం నడిపించబడాలి. We always should come under the shadow of the cross of Calvary. మరి కలువరి శిలువ యొక్క నీడ యొద్దకు మనం ఎప్పుడు రావాలి. Because the sinful dust keeps falling on us as we live in this world in this corruptible body. మరి ఈ యొక్క మరి పాపకరమైన శరీరంలో ఉన్నప్పుడు ఈ యొక్క పాపం మన మీద అంటుకుంటా ఉంటది. There should be constant cleansing. అందుకే నిరంతరం మనం కడుగుబడుతూ ఉండాలి. You purchase a vehicle. మీరు ఒక వాహనం కొనుక్కున్నారు అనుకోండి, You build a house. ఒక ఇల్లు కొనుక్కున్నారు That is అనుకోండి, not enough. అది సరిపోదు మీకు. You have to maintain it. వాటిని మనం ఆ వాహనాలు మరి సరిగ్గా మెయింటైన్ చేయాలి. Sustainable development, there is a wonderful word. వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే ఆ పురోగతి, స్థిరమైన పురోగతి. Or that growth should be sustained. మరి ఆ పురోగతి అనేది స్థిరంగా నిలబడాలి. It is only when we come on the cross of Calvary, to the cross of Calvary, we can have it. మరి కలువరి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అది మనం కలిగి ఉండగలం. Again and again we should come under the sprinkling blood of the Lord Jesus Christ. పదే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి మనం రావాలి. That is how we work out our salvation with fear and trembling. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మరి ఎంతో భయంతో వణుకుతో రక్షణ కొనసాగించుకోగలం. Only such dear ones can really worship him in spirit and in truth. మరి అటువంటి ప్రియులు మాత్రమే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించగలరు. Lord died for us. ప్రభు మన కోసం మరణించాడు. He gave his life for us. మన కోసం తన ప్రాణాన్ని ఆయన అప్పగించాడు. And in that blood he made a wonderful provision for the remission of our sins. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిన విడుదల పొందగలిగిన రక్తం ద్వారా గొప్ప అవకాశం మనకు అనుగ్రహించాడు. When we came to him with real conviction, నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, when we cried unto him, Lord forgive me, I am a sinner. ప్రభువా నేను పాపిని అని ఆయన దగ్గర మనం మొరపెట్టినప్పుడు he had forgiven us. ఆయన మన పాపాలు క్షమించినాడు. Instantly he has forgiven us. అప్పుడే వెంటనే ఆయన మన పాపాలు క్షమించాడు. And then he said, I will remember them no more. మళ్ళీ ఆయన అన్నాడు, వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. That is how he has given us a complete eternal salvation. ఆ విధంగా సంపూర్ణమైన నిత్యమైన రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. So if you want to understand his love, we have to go to the cross.
కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే మనం సిలువ వద్దకు వెళ్ళాలి. So that is how Paul explains the love of the Lord in a 4-dimensional way. అందుకనే మన పౌలు ఆ యొక్క 4 అంతల ప్రేమని ఆయన మనకు వివరిస్తున్నాడు. Breadth of his love, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, length of his love, ఆ ప్రేమ యొక్క పొడవు, depth of his love, ఆ ప్రేమ యొక్క and లోతు, the height of his love. ఆ ప్రేమ యొక్క ఎత్తు. Height of the love is until eternity. ఆ ఎత్తు ఎంత ఉంటుందంటే నిత్యత్వం వరకు ఉంటది. It is a heavenly love. అది పరలోక సంబంధమైన It ప్రేమ, is a divine love. అది దైవికమైన ప్రేమ. It is not the love of any man in this world. ఈ లోకంలో ఉండే మనుషుల మధ్య ఉండే ప్రేమ కాదు. It అది is a special love. అది ప్రత్యేకమైన ప్రేమ. Have the touch of the heaven. అది పరలోకానికి తాకేదగా చేస్తుంది. Oh, what a love with which Lord has loved us. ఎంత గొప్ప ప్రేమతో ప్రభువును We ప్రేమించాడు. should always be conscious of that love. కాబట్టి ఈ యొక్క ప్రేమ విషయం మనం ఎప్పుడు గమనిక కలిగి ఉండాలి. And we should be grateful to the Lord. ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి ప్రభు పట్ల. Lord, even as I was living in sin and Satan, thou hast loved me with an everlasting love. ప్రభువా పాపంలో సైతాను ఒక బతుకలో ఉన్నప్పుడు కూడా నన్ను నిత్యమైన ప్రేమతో ప్రేమించావు. Thou hast loved me with great love. గొప్ప ప్రేమతో ప్రేమించావు నన్ను. Thou hast loved me with matchless love. మరి ఎటువంటి సరిపోల్చలేని ప్రేమతో ప్రేమించావు నన్ను. Like that, with grateful hearts, with real experience, we should worship the Lord. అందుకే కృతజ్ఞతా హృదయంతో నిజమైన అనుభవంతో మనం ఆయన ఆరాధించాలి. So, what He has given to us through this salvation, కాబట్టి రక్షణ ద్వారా ఆయన మనకు ఏమని గురించాడు? there are 3 chapters, Brother Baksing always used to mention. మరి 3 అధ్యాయాలు భక్సింగ్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. John's Gospel chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయము, John's Gospel chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయము, and John's Gospel chapter 16. యోహాను సువార్త 16వ అధ్యాయము. In these 3 chapters, he talks about the 3 blessings that we have received. ఈ 3 అధ్యాయాల్లో మనకు అనుగ్రహింపబడిన 3 ఆశీర్వాదాలను ఆయన చెప్తుండేవాళ్ళు. Firstly, John's Gospel యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయము 27. 27వ వచనము. Peace I leave with you, my peace I give unto you. Not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. Peace I leave with you. శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. And then he added by saying, మళ్ళా my peace I give unto you. మళ్ళా ఏమి కలిపాడంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. Not as the world giveth. లోకం ఇచ్చినట్టు కాదు. What Lord gives us, the world gives us is temporary. మరి ఈ లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైనది. By so many means, so many practices, they think they get peace. మరి ఎన్నోకైన పద్ధతుల ద్వారా పనులు చేయడం ద్వారా శాంతి వస్తుందని అనుకుంటారు వాళ్ళు. That is not a lasting work. అది నిత్యము నిలిచే శాంతి That కాదు. is not a permanent work. అది శాశ్వతంగా ఉండే పని కాదు. This peace we get through the forgiveness of sins. మరి ఈ శాంతి ఏంటంటే పాప క్షమాపణ ద్వారా వచ్చే శాంతి. When we were living a restless life because of the sinful nature and sinful life. మరి పాపకరమైన జీవితం ద్వారా పాపం ద్వారా విశ్రాంతి లేనప్పుడు, let any man be very crorepati or lakpati, whatever pati. మరి కోటీశ్వరుడు అవనండి, ఎటువంటి కరోర్పతి అవనండి, he is also living a restless life. అతను కూడా విశ్రాంతి లేని జీవితం జీవిస్తున్నాడు. Jawaharlal Nehru, the Prime Minister of India, once జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు ఒకసారి అన్నారు, walking up and down in the midnight in his room. ఆయన ఒకసారి అర్ధరాత్రి గదిలో అటు ఇటు తిరుగుతున్నారు. He has everything. ఆయనకు అన్ని ఉన్నాయి. Everything he has got. అన్ని ఉన్నాయి ఆయనకి. Citadels, very highest career as a Prime Minister he was there. మరి ప్రధానమంత్రిగా అన్నతో ఉన్నతమైన స్థితిలోకి ఆయన వెళ్ళున్నాడు. Everything was at his command. ఆయన మాట చెప్తే అన్నీ జరుగుతాయి. But he was very much worried. కానీ చాలా విచారంతో ఉన్నాడు. There was no peace in his heart. ఆయన హృదయంలో శాంతి అనేది లేదు. Because Sanjay Gandhi, his grandson, along with his friends, he was a very jovial type of fellow. He stole one car just for the sake of it and drove to Kashmir. మరి ఎందుకంటే సంజయ్ గాంధీ అని ఆయన మనవడు చాలా స్నేహితులతో చాలా జోవియల్గా ఉండేవాడు. కారు దొంగిలించి కాశ్మీర్కి వెళ్ళిపోయాడు. దొంగిలించాలని కాదు, దొంగిలించాలని కాదు, అదొక స్టంట్, అదొక ఆనందం. And then when he came to know, he was restless. ఆ విషయం తెలిసినప్పుడు ఇక విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. వాకింగ్ అప్ అండ్ డౌన్ ఇన్ హిస్ బెడ్రూమ్. తన బెడ్రూమ్ లో అటు ఇటు తిరుగుతున్నాడు, నిద్ర పట్టలే. కరోర్పతిస్ ఆల్సో హావ్ నో పీస్. కాబట్టి కరోర్పతిలు కూడా నిద్ర లేదు. మనీ కెనాట్ గివ్ యు పీస్. డబ్బు నీకు శాంతిని ఇవ్వలేదు. పొజిషన్ కెనాట్ గివ్ యు పీస్. నీకున్న స్థితి నీకు శాంతి ఇవ్వలేదు. ఆల్ ది వెల్త్ దట్ యు హావ్, ఆల్ ది వెహికల్స్, ఆల్ ది అకామిడేషన్, houses, all that cannot give you peace. నీకున్న డబ్బు, నీకున్న వాహనాలు, నీకున్న ఇల్లు శాంతిని ఇవ్వలేవు. He had a very good beautiful mansion in Allahabad. మరి అలహాబాద్ లో పెద్ద కోట ఉంది. And also in Delhi there is Teen Murti, very big bungalow.
ఢిల్లీలో తీన్మూర్తి బంగ్లా అని ఆయనకు ఉంది. lands. ఎంతో విశాలమైన ప్రదేశాలు That he ఉన్నాయి. gave it to the government of India. మరి ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం కూడా వాడు ఇచ్చివేసి Very ఉన్నాడు ఆయన. wealthy man. ఎంతో ధనికుడు. I was told when I was studying, నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఏం చెప్పారంటే, his dress is pressed in London. ఆయన బట్టలు, The dress that he wears, it is pressed in London, dry cleaned in London. ఆయన వేసుకునే బట్టలు లండన్ లో డ్రై క్లీనింగ్ చేసేవాళ్ళంట That ఇస్త్రీ. is how people used to talk about it. ఆ విధంగా ఆయన గురించి But మాట్లాడుకునేవాళ్ళు. yet he was peaceless. అయినా సరే శాంతి లేకుండా ఉన్నాడు ఆయన. That is how a man in this world without Christ is peaceless. ఆ విధంగా క్రీస్తు లేని వ్యక్తి ఈ లోకంలో విశ్రాంతి లేకుండా ఉంటాడు. We lived restless life. మనము విశ్రాంతి లేని జీవితం జీవించి That's ఉన్నాం. why when we go for open air, అందుకే మనం స్వార్థకు వెళ్ళినప్పుడు what do we say? ఏం చెప్తాం? Come unto me, all ye that labor and heavy laden, I will give you rest. ప్రయాసంతో భారం మోసుకుని సమస్య జనులారా, నా దగ్గర నేను మీకు He విశ్రాంతిని will ఇస్తా. remove that restlessness. ఆ యొక్క విశ్రాంతి లేనితనాన్ని ఆయన Why తీసివేస్తాడు. is that restlessness? ఎందుకు ఆ విశ్రాంతి It లేనితనం? is because of our sinful nature, మన పాప స్వభావం బట్టి, sinful attitude, పాప వైఖరిని బట్టి, and continuously, consistently keep sinning in various ways. మరి అనేకమైన మార్గాల్లో స్థిరంగా ఎల్లప్పుడూ పాపం చేస్తూనే The ఉండేవాళ్ళం. whole self is defiled. మరి లోపలంతా మరి పాపయుక్తం అయిపోయింది. Self is defiled. మరి మన స్వయం అంతా పాపం అయిపోయింది. By thought we have been sinning, తలంపు ద్వారా పాపం చేస్తున్నాం, and by deed we have been sinning. క్రియల ద్వారా పాపం చేస్తున్నాం. So for small things we tell lies. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్తాం. From such a situation, అటువంటి పరిస్థితి నుంచి, because of his great love, he has loved us with an everlasting love. ఎంతో గొప్ప ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాడు. And he delivered us from the power of darkness, ఆ యొక్క అంధకార శక్తుల ప్రభావం నుంచి మనం విడిపించాడు. and given that peace and tranquility, ఆ యొక్క శాంతి సమాధానం మనకు అనుగ్రహించాడు. undisturbed peace. మరి మరి స్థిరమైన, ఎవరు కదిలించలేని శాంతి. That peace I enjoyed when I confessed my sins way back in 1953. 1953లో నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు ఆ శాంతి నేను అనుభవించాను. Wonderful thing. అద్భుతకరమైన విషయం. Those who have experienced it, ఎవరైతే దీన్ని అనుభవించారో they would have confessed their sins. వాళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఉంటారు. Without confessing sins, you will not get this peace. పాపాలు ఒప్పుకోకుండా ఇటువంటి శాంతి రాదు మీకు. You would have come by a way of practicing some traditions, so to say. You say that I have got peace. No, there is no peace. మరి నా ఆచారాల ద్వారా శాంతి వచ్చిందని మీరు అనుకుంటారు, కానీ అది సమాధానం కాదు, మీకు రాలేదు. Real peace, heavenly peace, divine peace will come only through forgiveness of sins. That means there should have been a day, there should have been a time when you have confessed your sins and you had the assurance of sins forgiven. మరి నిజమైన శాంతి, దైవికమైన శాంతి, పరలోక శాంతి ఎప్పుడు వస్తుంది అంటే, మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు మరి ఒప్పుకున్న దినము, సమయము అది ఉండాలి మీకు. Only such people can really worship him. అటువంటి వాళ్ళే నిజంగా ఆరాధించగలరు. Oh Lord, what a thing that I have done in my life. ప్రభువా, నా జీవితంలో అంత గొప్ప కార్యం చేశావు. When I am guilty of my sin, నేను ఆ పాపాలని, nobody on this earth could come to my rescue. ఎవరు కూడా నా పాప భారం నుంచి తప్పించేవాళ్ళు లేరు, రాలేదు. Only through the blood of the Lord that guilt has been removed. మరి యేసు ప్రభు రక్తం ద్వారానే ఆ పాపం తాలూకా అదంతా తుడిచివేయబడింది. And we had very clear conscience to worship him. మరి ఆయన ఆరాధించలేక నిర్మలమైన మనసాక్షి మనకు వచ్చింది. So through forgiveness of sins we get this heavenly joy, divine peace. కాబట్టి ఆ యొక్క పాప క్షమాపణ ద్వారానే పరలోక సంబంధమైన శాంతి, దైవికమైన శాంతి మనకు వస్తుంది. John's Gospel, యోహాను సువార్త chapter 15, 15వ అధ్యాయము verse 11. 11వ వచనం. These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. యోహాను 15:11 మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Second thing is the joy of the Lord. రెండవది ప్రభు యొక్క సంతోషము. In 1 Peter chapter 1 verse 8, మొదటి పేతురు 1:8 Peter calls it joy unspeakable and full of glory. పేతురు అంటున్నాడు, మరి చెప్పనాశక్తి మహిమాకమైన సంతోషము. That joy cannot be explained in human words. మరి ఆ యొక్క సంతోషాన్ని మానవ మాటలతో మనం చెప్పలేము. It is a heavenly joy. అది పరసంబంధమైన It is a సంతోషము, divine joy. అది దైవికమైన It is సంతోషము, a God given joy. అది దేవుడు అనుగ్రహించే Through సంతోషము. the forgiveness of sins. పాప క్షమాపణ ద్వారానే వస్తుంది. That అది is the basis, through forgiveness of sins. అదే మూలము. పాప క్షమాపణ ద్వారానే ఆ సంతోషం Just వస్తుంది. because you are coming to Zion, మరి సియోన్ ప్రార్థనకు వచ్చే or ద్వారా, just because you are in the fellowship of Hebron, లేదు హెబ్రోన్ ఫెలోషిప్ లో ఉండటం ద్వారా you are not saved. మీరు రక్షించబడరు. There should have been a time. Think about it. మీకు ఒక సమయం ఉండాలి, దాన్ని ఆ సమయం గురించి If ఆలోచించండి. there was no time, there was no day when you have confessed your sins. Even now you can do it.
ఒకవేళ మీకు గానే సరైన సమయము తేదీ లేకపోతే ఇప్పుడైనా మీ పాపాలు మీరు Many ఒప్పుకోండి. people think that they are saved by practicing certain things in the church. మరి చర్చిలో కొన్ని పనులు చేయడం ద్వారా చాలా మంది అనుకుంటారు నేను రక్షించబడ్డానని. That is why in Gudur, in our assembly, అందుకే గూడూరులో మా అసెంబ్లీలో Brother J.S. Das was very, very strict in giving duties to the people in the church. మరి జేసుదాస్ గారని చర్చిలో పనులు అప్పచెప్పే విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. If there is anybody who is not born again, ఎవరైనా తిరిగి జన్మించకపోతే he will not be allowed to do anything, any work in the church. మందిరంలో పనిచేయడానికి అసలు అనుమతించేవాడు కాదు. Even water glasses cannot be kept at the time of the love feast. మరి ప్రేమమైన సమయంలో నీళ్ళ గ్లాసులు కూడా పెట్టనిచ్చేవాడు కాదు. ఇస్తరాకులు కూడా పెట్టడానికి లేదు. ఇస్తిరాకులు కూడా పెట్టడానికి లేదు. You know why he thinks? ఆయన ఏమనుకునేవాడంటే If we allow them to do it, ఒకళ్ళు వాళ్ళని కానీ ఈ పనులు చేయడానికి and they అనుమతిస్తే keep doing various errands in the house of God, దేవుని ఇంట్లో ఎనకమైన పనులు ఇలా చేస్తూ ఉంటే time will come they think they are saved. ఓ సమయం వస్తుంది వాళ్ళు మేము రక్షించబడ్డాం అనుకుంటారు. Because they are in the midst of God's people. ఎందుకంటే దేవుని ప్రజల మధ్య ఉన్నారు. They keep hearing prayer. మరి ప్రార్థనలు వింటుంటారు. They be hearing worship. మరి ఆరాధన వింటుంటారు. They also get certain expressions. They also will worship. మరి వాళ్ళు కూడా కొన్ని అనుభవం వచ్చి వాళ్ళు కూడా ఆరాధిస్తుంటారు. Without having a personal experience of sins being forgiven. మరి పాప క్షమాపణ అనే ఆ స్వయం యొక్క మరి ఆ అనుభవం లేకుండా వాళ్ళు ఆరాధిస్తుంటారు. Anybody like this here? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Think about it. దయచేసి ఆలోచించండి. Many people, there is a lot of danger in this. వీళ్ళు చాలా ప్రమాదం ఉండండి, చాలా Yes, ప్రమాదాలు because ఉంటారు. you are born in a Christian family. మరి తిరిగి జన్మించిన విశ్వాసులున్న ఇంట్లో పుట్టినంత మాత్రాన You are coming with all your family. మీ కుటుంబం అందరితో మందిరానికి వస్తున్నారు. Don't think that you are saved. మీరు తిరిగి జన్మించారని అనుకోకండి. Individual salvation is individual, solely individual. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. You have to confess your sins. నీ పాపాలను ఒప్పుకోవాలి. If that has happened, ఒకవేళ అది కానీ జరిగితే then you got that real peace from the Lord, from heaven. అప్పుడు పరలోకము నుంచి దేవుని యొద్ద నుంచి ఆ నిజమైన సంతోషాన్ని పొందుతావు. And by the same reason, you also get that divine joy in your heart. ఆ కారణాన్ని బట్టి ఆ యొక్క దైవికమైన సంతోషాన్ని హృదయంలోకి వస్తుంది. And this joy does not depend upon any material things of this world. మరి ఈ సంతోషం భూ సంబంధమైన వస్తురూపకమైన వాటి వల్ల ఆధారపడి ఉండదు. Because it is a heavenly joy. ఎందుకంటే పరసంబంధమైన సంతోషము. See Habakkuk హబక్కూకు గ్రంథము chapter 3. 3వ అధ్యాయము. Habakkuk chapter 3. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17 and 18. 17, 18 వచనాలు. Before Zephaniah. జెఫన్యా ముందు ఉంటుందని చూడండి. Although the fig tree shall not blossom, neither shall fruit be in the vine, the labor of the olive shall fail, and field shall yield no meat, the flock shall be cut off from the fold, and there shall be no herd in the stalls. Yet, see that expression, yet is important. Yet I will rejoice in the Lord. I will joy in the God of my salvation. చూడండి హబక్కూకు 3, 17, 18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివి చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఆనందించదును, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదును. అయిననే మాట ఉంది చూడండి, బాగా గమనించండి. అయినను Let there be anything, everything is going negative. ఏమైనా ఉండండి అన్ని వ్యతిరేకంగా పోతున్నప్పటికీ, But yet he says, I will rejoice in the Lord. కానీ ఆయన అంటున్నాడు అయినను నేను నా రక్షణకర్తనే దేవుని యందు నేను That is the joy సంతోషిస్తాను. of the Lord. అదే దేవుని యొక్క సంతోషము. Paul and Silas were imprisoned. పౌలు శీలలు మరి చెరసాలలో వేయబడ్డారు. We find in Acts of the Apostles chapter 16 verse 25. అపోస్తల కార్యాలు 6:25 చూస్తున్నాం. And in the prison they were singing songs of joy. మరి ఆ చెరసాలలో వాళ్ళు ఎంతో సంతోషంగా పాటలు పాడుతున్నారు. Not bathroom humming. ఏదో బాత్రూమ్ లో హమ్ చేస్తుంటారు అన్నట్టు ఏదో పాటలు కూని రాగాలు తీయలే వాళ్ళు. కూని రాగాలు తీయలే. They sang loudly. వాళ్ళు బిగ్గరగా పాడారు. So loudly all the inmates of the prison could hear it. మరి ఎంత బిగ్గరగా పాడారంటే చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పాటలు వింటున్నారు. The prison could not put their joy off. మరి యొక్క చెరసాల వాళ్ళు సంతోషాన్ని ఆపలేకపోయింది. So anything may happen to us. ఏమైనా మన జీవితంలో జరగచ్చు. Good people, spiritual people, they consecrate those very things unto the Lord. మరి మంచి ప్రజలు దే కాన్సక్రేట్, ప్రతిష్ఠిత చేస్తారు ఆ విషయాల్ని, ఆ నెగటివ్ విషయాల్ని ప్రతిష్ఠిత చేస్తారు. వాళ్ళు ఉన్న వ్యతిరేకమైన పరిస్థితులన్నీ దేవునికి ప్రతిష్ఠిత చేస్తారు. That is what Paul did. అదే పౌలు చేశాడు. That is also we also did. మనం కూడా అదే చేస్తున్నాం. My wife was called to glory. ఆ భార్య మరి మహిమకు పిలువబడింది. Vacuum. All of a sudden it happened in a train accident. మరి అనుకోకుండా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. My children lost their mother, I lost my wife. నా పిల్లలు మరి తల్లిని కోల్పోయారు, భార్యని కోల్పోయాను. But we still rejoiced. అయినా సరే మేము సంతోషించాము. Neighbors could see, neighbors could witness it. చుట్టుపక్కల వాళ్ళు చూశారు, వాళ్ళు గమనించారు. Because the joy of the Lord cannot be put out. ఎందుకంటే దేవుడు ఇచ్చే సంతోషం అది ఆర్పివేయబడదు. That cannot be suppressed by anything that may happen to us. మన జీవితంలో ఏం జరిగినా కానీ దాన్ని మనం అణిచివేయలేం.
ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా ప్రభునే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదా. The saints of old, మరి పాతకాలపు they విశ్వాసులు lived such lives. వాళ్ళు అటువంటి జీవితం జీవించారు. They suffered. వాళ్ళు శ్రమల గుండా వెళ్ళారు. Enemies were chasing them. వాళ్ళ శత్రువులు వాళ్ళని వెంబడించారు. Think of David, the sweetest singer of all Israel. మరి ఇశ్రాయేల్ ఎంతో మధురంగా పాట పాడిన దావీదుని జ్ఞాపకం He was చేసుకున్నాం. running to save his life. తన జీవితాన్ని ప్రాణం కాపాడుకోవడం He was పరిగెడుతున్నాడు. anointed to be the king over Israel. ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండడానికి కోసం అభిషేకింపబడిన వాడు. But Saul could not allow him. కానీ సౌలు అది అనుమతించలేదు. He was chasing him to kill him. మరి ఆయన చంపడానికి కోసం సౌలు వెంట తరుముతున్నాడు. He was running from place to place. ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ఆయన పరిగెడుతున్నాడు. Psalm 34 verse 1 says, కీర్తన 34:1లో, I will bless the Lord at all times and his praise shall continually be in my mouth. నేను ఎల్లకాలం యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన కీర్తి నా నోట నుండును. In what situation he said? ఒక సందర్భంలో ఆయన ఇలా When he అన్నాడు. is being chased by Saul. అతడు సౌలు చేత తరంబడ్డాడు. Even then that joy that Lord has given him did not deter him to enjoy the presence of the Lord. అయినా సరే ఆ యొక్క సౌలు తరుపుతున్నప్పటికీ దేవుడిచ్చిన సంతోషము మరి ఆగిపోలేదు. Divine joy does not depend upon anything in this material world. మరి దైవికమైన మరి ఆ సంతోషము ఈ వస్తురూపకమైన ఈ లోకముకి ఇది ఆపలేదు. Only this joy you can get only through the forgiveness of sins. ఈ సంతోషము పాప క్షమాపణ ద్వారానే వస్తుంది. When your sins are forgiven, ఈ పాపాలు క్షమించబడ్డప్పుడు there is joy unspeakable and full of glory. చెప్పనాశక్యము మహిమాక్యమైన సంతోషం వస్తుంది. Nothing can stop you to rejoice in the Lord. మన ఉంచే హృదయ సంతోషాన్ని ఏది ఆపలేదు. Paul being in the prison, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు he wrote one of those letters, Psalm, Philippians. ఫిలిప్పీయులు రాసిన పత్రికని ఆయన రాసి ఉన్నాడు. Chapter 4 verse 4 he says, అందులో 4:4 ఏం చెప్తున్నాడు? Rejoice, again I say rejoice. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను ఆనందించండి. కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యత చూపిస్తున్నాడు. అదే దైవికమైన సంతోషానికి ఉదాహరణ. There was an example when Bakht always used to give when he talked about the joy of the Lord. మరి దేవుని యొక్క సంతోషం గురించి భక్త్ గారు ఎప్పుడు మాట్లాడినా ఈ ఉదాహరణ చెప్తున్నాడు. I have been hearing it right from my childhood. నా చిన్నప్పటి నుంచి నేను మాటలు వింటున్నాను. There was a meeting going on. ఒక కూడిక జరుగుతుంది. There was a young boy in the meeting. ఆ కూడికలో ఒక యవనస్తుడు ఉన్నాడు. In the midst of the meeting he would say hallelujah. ఆ కూడిక మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అనేవాడు. He would shout at the top of his voice. పెద్ద గొంతేసుకొని హల్లెలూయా అని because he gets excited by the message that he is hearing. మరి భక్త్ గారు ఇస్తున్న మెసేజ్ కి సంతోషం. ఆ మెసేజ్ విని ఎంతో ఎక్సైట్ అయిపోతాడు. ఆ మెసేజ్ విని ఎంతో సంతోషించేస్తాడు. And then he would say hallelujah. ఆ హల్లెలూయా అని అరుస్తాడు. Then the local servant of God called him once. ఇప్పుడు అక్కడ ఉండే సేవకుడు, why do you disturb the meeting? ఆ లోకల్ ఉండే సేవకుడు అన్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? Sir, I cannot control my joy when I hear the word of God. అయ్యా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేను అదుపు చేసుకోలేను, అందుకు అరుస్తుంటాను. తట్టుకోలేను సార్. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను సార్. నన్ను నేను అదుపు చేసుకోలేను సార్. అప్పుడు పాస్టర్ అన్నాడు, ఇంకా మీటింగ్స్ ఉన్నాయి, ఇంకా మీటింగ్ ఉన్నాయి, జరగబోతున్నాయి. Don't shout, I will give you a new pair of shoes if you don't shout.
నువ్వు గాని అరవకుండా గమ్మునుంటే నీకు మంచి షూ కొనిస్తాను, new pair of shoes ఇస్తాను. కొత్త షూ ఇస్తాను అన్నాడు. That fellow thought is a good bargain. అనుకున్నాడు మంచి బేరం ఇది అనుకున్నాడు. Then okay sir అన్నాడు. ఓకే సార్ నేను అరవను. Next day meeting started. మళ్ళా మీటింగ్ మొదలైంది. And the eyes of the pastor was on that boy only. ఈ యొక్క మాట్లాడే పాస్టర్ గారి కళ్ళని ఆ కుర్రోడు మీద ఉన్నాయి. And that boy also was looking at the pastor. ఈ యొక్క కుర్రోడు కూడా పాస్టర్ గారి వైపు చూస్తున్నాడు. There were times when he wanted to shout, this pastor said like this, and then he kept quiet. మరి ఆ కుర్రోడు అరిసే ముందు ఈయన ఇలా అరిచేయడానికి మొదలు పెట్టబోతున్నాడు, అప్పుడు ఈయన అంటాడు. అరిచేయడానికి మొదలు పెట్టబోదు ఆయన ఇలాగ అన్నాడు. And then he will keep quiet. అప్పుడు గమ్మునుండిపోయాడు. A situation came. ఒక సందర్భం వచ్చింది. He could not control anymore. తన్ను తానికి అదుపు చేసుకోలేకపోయాడు. Then he shouted at the top of his voice. వెంటనే పెద్ద గొంతు తీసుకుని అరిచాడు. New pair of shoe or no pair of shoe, hallelujah. కొత్త జాతల షూ అయినా ఉండి లేపనండి హల్లెలూయా. బక్సింగ్ గారికి చెప్పి మరి నైస్ గా నవ్వేటోడు ఆయన. బక్సి గారికి చెప్పి నవ్వేవాడు ఆయన. Remember that wonderful smile. ఆ యొక్క చక్కటి నవ్వు నేను That is the joy of the Lord. అదే ప్రభు యొక్క సంతోషం. Joy of the Lord does not depend upon anything that happens in this world. ఈ లోకంలో జరిగే దేని మీద సంతోషం ఆధారపడి ఉండదు. Even though everything is going against you. నీ జీవితంలో అన్ని వ్యతిరేకంగా నడిచినప్పటికీ, everything is become negative only. అన్ని వ్యతిరేకంగా నడిచినప్పటికీ, but the divine joy nobody can rob. కానీ ఆ యొక్క దైవికమైన సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. You will be bubbling with joy of the Lord. మరి ఆ యొక్క సంతోషంతో నువ్వు ఉప్పొంగిపోతుంటావు. That is the joy that God has given to us when we confess our sins. ఆ యొక్క సంతోషం మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు ఇచ్చేవాడు ఉంటాడు. That is why though we are hit to and fro, tossed to and fro in this world by various situations, yet we have come to the house of God to worship Him and to adore Him and to magnify Him. మరి మన జీవితాల్లో మరి లోక పరిస్థితుల్లో అటు ఇటు మనము ఇబ్బందులు పడినప్పటికీ ఆయన మహింపరచడానికి, గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి దేవుని ఇంటికి వస్తుంటాం. Habakkuk chapter 3. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. Just now read, I want to read again verse 18. ఇప్పుడే మనం మళ్ళీ చదువుకుందాం అనుకుంటున్నాను. Habakkuk chapter 3 verse 18. All of us should read together. హబక్కూకు 3:18 అందరం కలిసి చదువుదాం. All of us. అందరం కలిసి. Yet నేను యెహోవానందు ఆనందించదును, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదును. Because what has happened to us, it is unparalleled, unmatched in this world. ఎందుకంటే మనకు జీవితంలో జరిగింది లోకంలో జరిగేదానికి అసలు సంబంధం లేదు. We were sinners heading towards hell. మనం పాపాత్మలో నరకానికి పోతున్నాం. Nobody could save us. ఎవరు మనం రక్షించలేరు. Even in some cases where even their very families treated them as outcasts when they accepted the Lord. మరి ప్రభువును అంగీకరించినప్పుడు కొన్ని కుటుంబాలను అయితే మరి వెలివేసి ఉన్నారు. But even then the joy of the Lord will not die down in their hearts. మరి అయినా సరే ఆ దేవుడిచ్చిన సంతోషం వాళ్ళ హృదయాల్లో చనిపోలేదు. That is how in the first century, మరి ఆ విధంగా మొదటి శతాబ్దంలో severe persecution, మరి ఎంతో శ్రమలు ఉన్నప్పటికీ, when their lives were in great danger, వాళ్ళ జీవితం గొప్ప ప్రమాదంలో ఉన్నప్పటికీ, they risked their lives and propagated the gospel of the Lord. వారు ప్రాణాలు తెగించి మరి సువార్తను వాళ్ళు ప్రకటించారు. It is written in Acts of the Apostles chapter 15 verse 26. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 26వ వచనంలో, in Telugu it is 25. చూడండి తెలుగు బైబిల్లో 25. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామం కొరకు తమను తాము అప్పగించుకొనినవారు. యేసుక్రీస్తు నామం కొరకు తాము అప్పగించుకున్నవారు. How could they do it? ఏ విధంగా వాళ్ళు చేశారు? Joy of the Lord, they encourage them to worship Him, adore Him, irrespective of any situation in their life. ఎటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో వచ్చినప్పటికీ ఆ సంతోషము ప్రభువుని గణపరచడానికి, ఆరాధించడానికి సహాయం చేసింది. That joy Lord has given to us apart from peace. మరి శాంతి మాత్రమే కాకుండా దేవుడు మనకు అటువంటి సంతోషాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. That is why there is every reason for us to worship Him. అందుకే ఆయన ఆరాధించడానికి మనకు కారణం అనేది ఉంది. Now John's Gospel, ఇప్పుడు యోహాను సువార్త chapter 16 16వ అధ్యాయము verse 33. 33వ వచనము. Very familiar verse in our fellowship. మన సంఘంలో మనం ఇప్పుడు చదువుతున్న మాట ఇది. Shall we all read together? అందరం కలిసి చదువుకుందాం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. In the world you shall have tribulation, but be of good cheer, I have overcome the world. In the world you shall have tribulation. చూడండి మనకి 23లో లేదా మాట, 33 చూడండి. చదవండి ఉంది.
నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును, బట్ బి ఆఫ్ గుడ్ cheer. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. I have overcome the world. నేను లోకాన్ని జయించి ఉన్నాను. Because he has overcome the world, ఆయన లోకాన్ని జయించున్నాడు కాబట్టి he makes us overcomers against everything. మరి అన్నిటి విషయాల్లో మళ్ళీ ఆయన మన జయవంతులుగా చేసి ఉన్నాడు. So God has given us victory. కాబట్టి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాడు. He has given us peace. ఆయన మనకు శాంతిని అనుగ్రహించాడు. He has given us joy of the Lord. మరి పరలోక సంతోషాన్ని అనుగ్రహించాడు. ఆయన మనకు విజయాన్ని కూడా అనుగ్రహించాడు. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 2 verse 14. 2వ అధ్యాయము 14 వచనము. 2 Corinthians 2 కొరింథీయులు 14. 2:14. See what Lord has done unto us. చూడు ప్రభు మనకు ఏం చేశాడు. Now thanks be unto God which always causeth us to triumph in Christ and maketh manifest the savor of the knowledge of us in every place. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఒరిగించిన దేవునికి స్తోత్రము. ఎల్లప్పుడూ విజయోత్సవంలో ఉంటాం. ఎల్లప్పుడూ విజయోత్సవము. That is the will of God. అదే దేవుని యొక్క చిత్తము. That is the purpose of God, why God has saved us. దేవుడు మనల్ని రక్షించాడంటే ఈ ఉద్దేశంతోనే. We should always be on the ground of victory. కాబట్టి విజయము అనే ఆ నేల మీద మనం ఎప్పుడు ఉండాలి. Many times when we see the lives of the people of God, అయితే అనేక సార్లు దేవుని ప్రజలకు జీవితం చూసినప్పుడు it is not so. అలాగుండదు. Their lives are like pendulum of old, pendulum. మరి ఆనాల్లో గడియారానికి పెండులం ఉండేది, డిజిటల్ అయిపోయింది. ఆ దినాల్లో పెండిలం అనేది ఉండేది, గడియారానికి అటు ఇటు తిరుగుతుండేది. జనరేషన్ మే నాట్ హావ్ సీన్ ఇట్. మరి నేడు తరం వారు చూసుండ్రా పెండిలం వాచిలు ఎలాడుతుంటుంది దాన్ని, అది కానీ ఆగినప్పుడు అట్లా అంటే మళ్ళా గడిపి పనిచేస్తుంది. ఆ పెండిలం క్లాక్ లో ఒక స్టీల్ ఎలాడుతుంటది, కదిపినప్పుడు అలా పనిచేస్తుంటది. దిస్ సైడ్ అండ్ దెన్ దిస్ సైడ్ ఇట్ గోస్. అది ఇటువైపు వెళ్తుంది, మళ్ళీ ఈ వైపు వెళ్తుంది. కభీ హార్ కభీ జీత్. ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. కభీ హార్ కభీ జీత్. కభీ హార్ కభీ జీత్. ఒకసారి ఓటమి, ఒకసారి ఓటమి, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. దట్ ఇస్ హౌ అవర్ లైఫ్స్ ఆర్. ఆ విధంగా మన జీవితాలు ఉంటాయి. We oscillate between two extremities of life. మరి జీవితంలో రెండు దిశల వైపు అటు ఇటు మనం ఊగుతా ఉంటాం. బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలో వార్ గోయింగ్ ఆన్, యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ దినాల్లో డాగ్ ఫైట్, నాట్ దిస్ మిసైల్స్. ఆ దినాల్లో మిసైల్స్ ఏమి ఉండేవి కాదు. అక్కడికక్కడే డెసిషన్, అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవటం. అట్లాంటి ఫైట్ లో, అటువంటి యుద్ధంలో వన్ సోల్జర్ షౌటెడ్ అట్ ది కెప్టెన్. ఒక మరి సైనికుడు వాళ్ళకు కెప్టెన్ మీద అరిచాడు, సార్ ఐ హావ్ క్యాప్చర్డ్ ది ఎనిమీ. అయ్యా నేను శత్రువుని పట్టుకున్నాను. అయ్యా నేను శత్రువుని పట్టుకున్నాను. కెప్టెన్ వాస్ వెరీ హ్యాపీ. ఆ కెప్టెన్ చాలా సంతోషించాడు. హి సెడ్ బ్రింగ్ హిమ్ ఇన్. వెంటనే నాయకుడు అన్నాడు, అతను తీసుకురా. ఆ కెప్టెన్ టెంట్ లో ఉన్నాడు. బ్రింగ్ హిమ్ ఇన్. నన్ను లోపల తీసుకురా. దెన్ దిస్ ఫెలో సేస్. వెంటనే ఈ సైనికుడు అన్నాడు, హి ఇస్ నాట్ లెట్టింగ్ మీ గో. ఆయన నన్ను పోనివ్వట్లే. చాలా మంది కదా, అతను నన్ను వీడు పట్టుకున్నాడు, నన్ను పోనివ్వట్లే. ఇందాకనే వాడు అన్నాడు, ఐ హావ్ captured the enemy. ఇందాక అన్నాడు శత్రువుని పట్టుకున్నానని. Captain said bring him. కెప్టెన్ అన్నాడు లోపల తీసుకురా అన్నాడు. Now this fellow says, ఇప్పుడు సైనికుడు అంటాడు, sir he is not letting me go. అయ్యా నన్ను గట్టి పట్టుకున్నాడు, నన్ను వదలట్లేదాడు. అర్థమైందా? That is how many of us are living. అనేక మంది అలాగే జీవిస్తుంటారు. That's why most of the time our worship is artificial. అందుకే అనేక సార్లు మన ఆరాధన కృత్రిమంగా ఉంటుంది. ఏదో నేర్చుకొని వెళ్ళవేసినట్టు ఉంటది. నేర్చుకొని వెళ్ళవేసినట్టు ఉంటుంది. It should come from the bottom of your heart. అది నీ హృదయాంతరంగం నుంచి రావాలి. Realizing and experiencing the great work that Lord has done in your life. మీ జీవితంలో ప్రభు చేసిన గొప్ప క్రియని అది మరి గుర్తించి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. What a change Lord brought us. ఎంత గొప్ప మార్పు ప్రభు మన జీవితంలో తెచ్చాడు. We are heading towards hell. మనం నరకం వైపు పోతున్నాం. Now we are heading towards heaven. ఇప్పుడు మనం పరలోకం వైపుకు పోతున్నాం. In NCC there is a march past. NCC లో ఈ మార్చ్ ఉంటుంది, నడక. లీడర్ చెప్తాడు లెఫ్ట్ రైట్ we are marching this way. లీడర్ అంటాడు లెఫ్ట్ రైట్ ముందుకు నడవాలంటాడు. He is going this way. ముందుకు పోతుంటారు. Then after some time he would say, కొంతసేపు అయిన తర్వాత అంటాడు పీచే మూడ్ వెనక అంటాడు. Then the entire platoon which is going this direction changes the direction and goes in the opposite direction. మన గుంపంతా ఇలా తిన్నగెళ్ళేది, వాళ్ళు దిశ మార్చుకొని వెనక నడుస్తారు. That has happened to me. అది నా జీవితంలో జరిగింది. In 1953. 1953లో. Some of you also would have experienced it. మీలో కొంతమంది అది అనుభవించుంటారు. Opposite direction. మరి వ్యతిరేకమైన దిశలో. Hell is behind me. నరకం వెనకాతల ఉంది. Now heaven is before me. ఇప్పుడు పరలోకం ముందుంది. Delhi as I was driving. ఢిల్లీలో as I was driving. నేను నడుపుతున్నప్పుడు ఏంది కారు I saw a car going in front of me. నా ముందు కారు పోతుంది. There is a something written on the back of the car. ఆ కారు వెనకాల ఏదో రాయబడి ఉంది, I am going to hell, no don't follow me.
నేను నరకానికి పోతున్నాను, నన్ను వెంబడించొద్దు. ఏంటి? నేను నరకానికి పోతున్నాను, నన్ను వెంబడించొద్దు. So that is what our state was. మన పరిస్థితి అలా ఉండేది. We were heading towards hell. మనం నరకం వైపు పోతున్నాం. Lord, by his mighty power, by the blood of the lamb, by the power of resurrection, he has changed our direction and destiny. ప్రభు తన గొప్ప శక్తి చేత, గొర్రెపిల్ల రక్తం చేత మరి ఆయన మనల్ని మన దిశని మార్చాడు, మన గమ్యం మార్చాడు. That is why we should worship him. అందుకే మనం ఆయన ఆరాధించాలి. Not just pick up something, some expressions borrowed. All those things will not help. ఏదో అక్కడెక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి పొందిన ఎక్స్ప్రెషన్స్ వాడుతూ ఆరాధించడం కాదు. There was a man in Kurnool. కర్నూలులో ఒక ఆయన ఉండేవాడు. I was there for 11 years. ఆయన 11 ఏళ్ళు దాకా ఉన్నాడు. All those 11 years he was coming to the church. మరి ఆ 11 ఏళ్ళు చర్చికి వస్తుండేవాడు. Always he would worship like this. ఎప్పుడు ఇలాగ ఆరాధిస్తుండేవాడు. Lord, I was like a donkey rolling in the dust. ప్రభా మరి దుమ్ములో పొర్లాడుతున్న మరి ప్రభా దుమ్ములో పొర్లాడుతున్న గాడిదలో ఉండేవాడు. గాడిద వలె దుమ్ముతో పొర్లాడుతూ ఉంటుంది. గాడిద వలె దుమ్ముతో పొర్లాడుతూ ఉంటుంది. And then second thing he says is, రెండో మాట అనేవాడు, I was like a pig wallowing in the dirt. మరి మురికిలో ఉన్న పందిలా ఉండేవాడు. బురదలో దొరుకుతున్న పందిలా ఉండేవాడు. Lord, I was like this, now you have saved me అంటాడు. ప్రభా నేను ఇలా ఉండేవాడు, నన్ను రక్షించావు. One brother who was close to him, once he asked him, ఆయనతో సమీపంగా ఉన్న ఒక సహోదరుడు ఇలా అడిగాడు. An young man, I was there, they were talking. నేను అప్పుడు యవనస్తుడిగా ఉండేవాడిని, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయన అడుగుతాను కదా ఆయన్ని, ఏంద్రా నీ లైఫ్ అంత నికృష్టంగా ఉండేనా? ఏంది నీ జీవితం అంత నికృష్టంగా ఉందా? గాడిద మాదిరి పందివలే ఉంటావా? గాడిద మాదిరి పందివలే ఉంటావా? లేదన్నా లేదన్నా ఐఎమ్ గివింగ్ డెకరేషన్ టు మై వర్షిప్ అంట. నేను నా ఆరాధన కొద్ది ప్రత్యేకంగా వేరుగా ఉంచాలనుకుంటున్నాను. కేక్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఐసింగ్. కేక్ వేసిన తర్వాత ఐసింగ్ వేస్తారు కదా. You don't have to do all that. కాబట్టి మీ ఆరాధనకి What God has done unto you, say those words only. ప్రభు మీ జీవితం ఏం చేశాడో ఆ మాటలు చెప్పండి. With few words. కొన్ని మాటలతో. Worship him, adore him, that should come from the bottom of your heart. ఆయన ఆరాధించండి, మరి గణపరచండి, హృదయాంతరంగంలోంచి వచ్చిన దాంతో ఆరాధించండి. Because God has given you peace that passeth all understanding. Philippians 4:7. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:17 ప్రకారము సమస్త జ్ఞానానికి మించిన ఆయన శాంతిని ఇచ్చాడు, సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ఇచ్చాడు. అంతేకాదు చెప్పనాశక్యం మహిమాత్మన సంతోషం ఇచ్చినాడు. మన అనుదిన జీవితంలో విజయం తర్వాత విజయం ఇస్తున్నాడు. He made every provision for us so that we may be victorious. మనం విజయవంతులుగా ఉండలాగన ఆయన ప్రతి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి, గణపరచాలి, హెచ్చించాలి. ప్రభు మన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించలాగా మాకు సహాయం చేయను గాక.